యోగి వేమన విశ్వవిద్యాలయంను వైసీపీ కేంద్రంగా మార్చుకుని అక్రమ నియామకాలు చేపట్టారని, అక్రమ నియామకాలపై సిబిఐతో విచారణ చేపట్టి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్య 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలు అక్రమంగా నియమించారన్నారు. ఈ అక్రమ నియామకాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేష్ నాథ్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వీరితో పాటు వీసీలుగా పనిచేసిన ఎం రామకృష్ణారెడ్డి, ఎం సూర్య కళావతి, చింత సుధాకర్, రిజిస్ట్రార్లుగా పనిచేసిన జి గులాబ్ తారిక్, డి విజయరామప్రసాద్, వెంకట సుబ్బయ్యలు కలిసి ఒక్కొక్కరి నుండి 3 నుండి 7 లక్షల దాకా వసూలు చేసి ఇష్టం వచ్చినట్లు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అమ్ముకున్నారని తీవ్రంగా ఆరోపించారు. వీరందరిపై సిబిఐ విచారణ చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. యోగి వేమన యూనివర్సిటీలో చేపట్టినటువంటి అక్రమ నియామకాలపైన తక్షణం ప్రభుత్వము జోక్యం చేసుకొని సిబిఐ విచారణ చేపట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడినారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. 2019 జనవరి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యోగి వేమన యూనివర్సిటీకి 76 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ మంజూరైనటువంటి 76 పోస్టులను శక్తి ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కట్టబెడితే దాన్ని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మొత్తం అవుట్సోర్సింగ్ వ్యవస్థనే మొత్తం సమూలంగా నిర్మూలిస్తున్నా ఆప్కాస్ ద్వారానే మొత్తం నియామకం చేపడతాము అని చెప్పి ప్రకటించింది. అయితే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే యోగి వేమన యూనివర్సిటీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఎంఆర్కే రెడ్డి ఉన్నాడో, తర్వాత జగన్మోహన్ రెడ్డి బామర్ది సురేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు